క్రిస్టల్స్కి సంబంధించిన ఆనవాళ్ళు అయితే కనపడతా ఉన్నాయన్నమాట. చూద్దాం, ఈ రాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం గీతలు గీతలుగా క్రిస్టల్కి సంబంధించిన ఆనవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఎన్ని లక్షలకు అమ్ముకోవచ్చు వజ్రం దొరికితే. సన్న సన్న రాళ్ళు ఎలా ఉన్నాయి, రాళ్ళలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సన్న సన్న రాళ్ళు. ఈ రాళ్ళలో చాలా జాగ్రత్తగా వెతకాలి, నిదానంగా. ఏహే తెల్లగా కనపడుతున్నాయి, అన్ని జాతి రకాల రాళ్ళు అయితే కనపడుతున్నాయి. ఎక్కువగా పాలవంచి రాళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట ఈ ప్లేస్లో. నల్లగా కాలిపోయిన రాళ్ళల్లో ఇలా పాలవంచి రాళ్ళు ఉంటే మాత్రం అసలు ఆ ప్లేస్ని వదిలిపెట్టకూడదు, చాలా జాగ్రత్తగా వెతకాలి. నిజంగా వజ్రం దొరికితే ఎన్ని లక్షలకు అమ్ముకోవచ్చు. వజ్రాలు కూడా కొన్ని పనికొచ్చే వజ్రాలు ఉన్నాయి, పనికి రాని వజ్రాలు కూడా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం, ఈ ప్లేస్ అంతా కూడా అసలు నల్లగా కాలిపోయిన రాళ్ళలాగా ఉన్నాయి. మొత్తం ఈ రాళ్ళన్నీ కూడా కాలిపోయి ఉడికిపోయినట్టుగా కనపడతా ఉన్నాయి అన్నమాట. అసలు అన్ని వెరైటీగా ప్లేస్ అంతా కూడా చాలా వెరైటీగా ఉంది. అన్నీ కూడా సన్న సన్న రాళ్ళు కనబడతా ఉన్నాయి. చూడండి ఎలా ఉంది, అన్నీ కూడా సన్న సన్న రాళ్ళు. అటు మొత్తం కూడా బారుకి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అటు సైడ్ అన్నీ కూడా మొత్తం రాళ్ళు కుప్పలు కుప్పలుగా దిన్నెలుగా. ఇటు సైడ్ కూడా అన్ని రాళ్ళు కూడా సన్న సన్న రాళ్ళలాగా బాగా కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం రాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయి వాటి మీద ఇట్లా తెల్లగా కొన్ని క్రిస్టల్స్కి సంబంధించిన ఆనవాళ్ళు అయితే కనపడతా ఉన్నాయి అన్నమాట. చూద్దాం, ఈ రాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం గీతలు గీతలుగా క్రిస్టల్కి సంబంధించిన ఆనవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ ఎలా ఉన్నాయో. చూద్దాం, మనకి వజ్రం దొరికితే నిజంగా ఎంతకు అమ్ముకోవచ్చు. వజ్రం దొరికితే నిజంగా లక్షాధికారి అవుతారా, ఎన్ని లక్షలకు అమ్ముకోవచ్చు వజ్రం దొరికితే అనే దాని గురించి మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటూ మనకి ఈ ప్లేస్లో వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమో అని నిదానంగా చూద్దాం. చూడండి, సన్న సన్న రాళ్ళు ఎలా ఉన్నాయి, రాళ్ళలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సన్న సన్న రాళ్ళు. ఈ రాళ్ళలో చాలా జాగ్రత్తగా వెతకాలి, నిదానంగా. ఏహే తెల్లగా కనపడుతున్నాయి, అన్ని జాతి రకాల రాళ్ళు అయితే కనపడుతున్నాయి. ఎక్కువగా పాలవంచి రాళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట ఈ ప్లేస్లో. నల్లగా కాలిపోయిన రాళ్ళల్లో ఇలా పాలవంచి రాళ్ళు ఉంటే మాత్రం అసలు ఆ ప్లేస్ని వదిలిపెట్టకూడదు, చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడైతే రాయి కూడా మెరుస్తున్నట్టుకుంది. నిజంగా వజ్రం దొరికితే ఎన్ని లక్షలకు అమ్ముకోవచ్చు మనం చూద్దాం. ఏముంది రాయి. నిజంగా వజ్రం దొరికితే ఎన్ని లక్షలకు అమ్ముకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇన్ని లక్షలు అని చెప్పలేము. ఇది వజ్రం కాదు, మామూలుగా క్రిస్టల్ ముడిరాయి. ఒకవేళ ఇదే కనుక వజ్రం అయితే మామూలుగా మనం మాట్లాడుకుందాం, ఇది వజ్రం కాదు. ఇదే కనుక వజ్రం అయితే ఇది ఏ కలర్లో ఉంది, లోపల రాయి లోపల ఏమన్నా పగుళ్ళు ఉన్నాయా, మచ్చలు ఉన్నాయా, రాయి పైన ఏమైనా గీతలు ఉన్నాయా, ఎలాంటి సైజులో ఉంది, ఏ కలర్లో ఉంది, ఇలా అన్ని రకాల టెస్టింగ్లు చేస్తారు ఆ రాయికి. ఇది వజ్రం అయితే ఏ కలర్లో ఉంది, ఈ వజ్రం అయితే ఇది ఏ క్వాలిటీ కింద వెళ్ళిపోతుంది. వజ్రాన్ని రెండు రకాలుగా డిసైడ్ చేస్తారు. జ్యువెలరీకి సంబంధించిన వజ్రాలని, ఇండస్ట్రీకి సంబంధించిన వజ్రాలని, ఇలా రకరకాలుగా డివైడ్ చేస్తారన్నమాట. దాన్ని బట్టి రేట్ని డిసైడ్ చేస్తారు. అయితే వజ్రాన్ని క్యారెట్లు తీసుకుంటారు. ఇది ఎన్ని క్యారెట్లు ఉంది, ఏ కలర్లో ఉంది. మనం థమ్సప్ కనుక గ్లాసులో పోస్తే లోపల నుంచి అసలు బుడకలుగా ఎలాగైతే వస్తాయో అలాంటి బుడకలు కూడా రాయి లోపల, కొన్ని రాళ్ళు లోపల ఉంటాయన్నమాట. అలాంటి మచ్చలు ఎన్ని ఉన్నాయి, రాయి కటింగ్ చేస్తే వేస్ట్ ఎంత పోతుంది అని మొత్తం అంచనాకు వస్తారు. అంచనాకు వచ్చిన తర్వాత అది వజ్రమా కాదా అని ఇలా అన్ని రకాల టెస్టింగ్లు చేసిన తర్వాతే దానికి విలువ కడతారనమాట.
చాలామందికి వజ్రాలు దొరికినా సరే కనీసం లక్షలు కాదు కదా, వేలల్లో కూడా అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. అన్ని వజ్రాలు లక్షల్లో అమ్ముడుపోవు. వజ్రాలు కూడా కొన్ని పనికొచ్చే వజ్రాలు ఉన్నాయి, పనికి రాని వజ్రాలు కూడా ఉంటాయి. వజ్రాలు కూడా పనికి రావా అంటే చాలా వజ్రాలు పనికి రావు అనమాట. చాలా రేటు తక్కువకు అమ్ముతారు, వాటిని కొంటారు. ఎంత రేటు తక్కువ అంటే నిజంగా మనకి వజ్రం కనుక దొరికితే మాత్రం రూపాయి అనుకుంటే మన దగ్గర అయితే 10 పైసలకి అడుగుతారు రేటు. అంత రేటు తక్కువకు అడుగుతారు. ఎందుకంటే వజ్రం ఖచ్చితంగా ఇంత పలుకుతుందని మనకు తెలియదు కాబట్టి. వజ్రాలు దొరకగానే లక్షాధికారి అయిపోతారని అనుకోవటం అది పొరపాటు. ఎందుకంటే ఆ వజ్రాన్ని బట్టి, ఆ వజ్రంలో ఉన్న క్వాలిటీని బట్టి, దాంట్లో ఉన్న మచ్చను బట్టి, దాంట్లో ఉన్న కలర్ను బట్టి, అది బరువును బట్టి ఆ వజ్రం డిసైడ్ అవుతుంది. ఒక్కొక్కసారి వజ్రం పెద్ద వజ్రం అయినా సరే దాంట్లో ఉన్న క్వాలిటీని బట్టి వజ్రాలు రేటు తగ్గుతాయన్నమాట. మనం వెతికే ఏరియాని బట్టి కూడా క్వాలిటీ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో దొరికే వజ్రాలు క్వాలిటీ ఉండవు. కొన్ని ప్రాంతాల్లో దొరికే వజ్రాలు మాత్రమే క్వాలిటీ ఉంటాయి. అవి మాత్రమే ఎక్కువ రేటుకి పోతాయన్నమాట. మనకైతే ఇప్పటివరకు వజ్రం దొరకలేదు. అందుకని మనం ఇంతవరకు వజ్రం ఎంతకే అమ్మాలనేది డిసైడ్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే మనకి ఇంకా వజ్రం దొరకలేదు కాబట్టి. చూస్తూనే ఉండండి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.